శృతి, నువ్వు నాకు సహాయం చేయాలి. చెప్పు. ఏం లేదే, రేపు మా మరిది గారి ఇంట్లో ఫంక్షన్ ఉంది. బోసి మెడతో వెళ్తే చులకనగా చాలా తక్కువ చేసి మాట్లాడతారే. ఎలాగైనా నీ నగలిచ్చి సహాయం చేయవే. ఏమైంది అంత ఆలోచిస్తున్నావు? అయినా నువ్వు మన స్నేహానికి ఇచ్చిన విలువ ఇంతేనా? నా మీద నమ్మకం లేదా నీకు? అదేం లేదే, మా అత్తగారు తెలిస్తే ఊరుకోరు, నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఫంక్షన్ అవ్వగానే తీసుకొచ్చివు, సరేనా? అబ్బా, థ్యాంక్ యూనే. రేపు మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చిస్తా, సరేనా? సరే, మర్చిపోకు మరి. ఏమైంది అంత కంగారుగా తిరుగుతున్నావు? అది వేద వాళ్ళ మరిది ఇంట్లో ఫంక్షన్ అయితే నగలు ఇచ్చాను అత్తయ్య. ఇప్పటి వరకు ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, ఇంకా ఇంటికి రాలేదు. అయ్యో, ఎంత పని చేసినవే మొద్దు మొహం దానా. అయినా ఏదైనా పని చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలని తెలియదా? వాళ్ళు నిన్న నైటే ఇల్లు కాల్ చేసిపోయారు. ఏంటి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎలా అత్తయ్యా? ఆ ఇప్పుడు ఎలా అత్తయ్యా అని అడుగుతున్నావా? తడిగుడ్డ మొహం మీద కప్పుకొని మూలకు కూర్చొని ఏడుపు. అయినా ఈ రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దే. మన వేలుతోనే మన కన్నునే పొడిచిపోయేటట్టున్నారు. అయ్యో, ఎంత పని చేసినావు వేద. అవి నా తల్లిగారు పెట్టిన నగలే. అయ్యో.